కాదురా ఏమో పప్పున పిల్లడు బాగుంటాడని చెప్పి పోలారం అభిమానంతో పోలారం మీద అనుకుంటే నీ పడయ్యి ఉండటవా దేవుడి కన్నా కాలు పట్టుకోద్రైనా నీ కల్లా ఏం కలర్ పుట్టినవరా నీ కాళ్ళు పట్టుకునే దీని కలర్ నేను పట్టించే కదా కరెంట్ పట్టుకుని తెచ్చించారు మా అమ్మ మూలైన కూడా ఇచ్చారా అవునా అందుకే మేము అట్లా ఉండేది సరేనా నువ్వు కలర్ రంగు చూసే నువ్వు కూడా అట్లా ఉండేది ఎట్లన్నా అంతలేదు చూడగలిగితే సరే కానీ ఎక్కడా నాకు పడకబెట్టి నడేది గంగమ్మ అక్కడ కాదురా ఆయన నడేది గంగమ్మ కాదు ఈ ఊరు గంగలమ్మ దేవుడుకున్నారా ఏమే నీకు సరేరా బాయ్ మన దేవుడు ఇక్కడ ఉన్నారా నా కొడుకు వచ్చిన మా వాళ్ళనేమో కదా నారాయణ పులిక పద్దెన్న ఛార్జీలు కీరపో అది నారాయణ పులిక నా భయం అంటే నారాయణ పులిక నారాయణ పులిస్ నారాయణ పులిస్ కొనకబిడ్డ మన పుల్లిని వచ్చింది నారాయణ అనుకుంటా నారాయణ అనుకుంటా నారాయణ అనుకుంటా కదా కొనకబిడ్డ నారాయణ అనుకుంటా ఇక్కడ ఎలా నారాయణకి నాకు కాదు ఏం మేకను పిలుచుకున్నాడా లేదప్ప వాళ్ళ పోయి దొరసం వాళ్ళు పెద్దమ్మ దొరక వాళ్ళు పెద్దమ్మ నోరు తీసుకోమని నీకేమంటారమ్మడా నేనైనా ఆయన పెద్దమ్మ ఓ అట్లని చెప్పకన్నా మీ పెద్దమ్మని పిలుచుకున్నాడని చెప్పకన్నా మా మీద వేసేది అవును భయ్ ఎక్కడి నుంచి వచ్చినాడు నీ అక్కడ లేకపోతే ఉన్నగేసి ఇడు కొట్టేది నారాయణ అనకూడదు నారాయణ అనకూడదు అనకూడదు అంతే అనకూడదురా నేనే అదే నారాయణ అనకూడదు సరే లింగమ్మ నేను వచ్చిన కాదురా ఒకవేళ నర్రగా పుట్టిన మంచి అంత పడే అవసరమా నువ్వు అంత ఎరగా ఉండవా అట్లా కూడా పాడకూడదా ఈ 2 నేను చూస్తా అంతంటే బాత్రూమ్ అయినా ఇట్లా చెప్తా వెనకాలకి పోయి బాత్రూమ్ నీళ్ళు ఎత్తుకుని జగ వెళ్ళిపో ఎలా అట్లా వస్తా నాకేం రాలేదు నేను ఎన్ని ఏ పాటు పాడింది అదే ఎంత నారాయణ వద్దు మీనాయన వద్దు కరినాయన దూరదు బాయ్ ఈ పాట అవుతుంది ఈ పాటే మర్చయ్యే సరేలే పోన్నప్పా సరేలేపో ఆత్మ పాట పాడుతున్నా
నాలోనే నాలోనే పిడిగేమో పడిపోయి నేను ఆ పాట పాడితే నెత్తిని పిడికి పడిపోయి పడి ఎంత పడితే నాకు చల్లు తిరుగుతానే ఉండరా నీ ముఖం ఎవరెక్కెత్తిచ్చినా మన్న బొకేనారు నీకు ఏమన్నా అది కానీ నొక్కు మీద వెనుక పద్దెని మెట్టి తీసుకోమట్టి పంపిస్తారు పట్టదు బాయ్ అదే ఎంత తర్వాత బెంగళూరు బేట నీకు నేర్పిస్తే ఆడమని వచ్చేది మరి నీకు నేర్పిస్తే డబ్బలా కొట్టేది కదా దాని తర్వాత మరి దాని తర్వాత ఏంటది తుమ్మ చెట్టు నేనుకో చెప్తా తుమ్మ చెట్లు పోయి కాదురా లేకపోతే ఏ పాట పడతారది తుమ్మ చెట్ల పోవడం కాక దానికి కొంచెం పెద్ద తోక నాకు నెత్తిని కొడుతూ సండలు తిరుగుతాండయ్యా కాదురా కన్నులు కన్నులు అదే కన్నులు తుమ్మ చెట్ల పోడి మేక దానికి ముందు పెద్ద తోక పూకోను ఇంకేంటి దానికి ముందు పెద్ద తోక మేక తోక మేక తోక మేక తోక అది అట్లా 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 సరే తుమ్మ చెట్ల పోడి మేక కనుకుంటే అదే సరేలే ఇంతకీ మీరు ఏమన్నాయినా మా ఊరు తెలుసా నీకు మరి నీ పాసిన వల్ల 1.5 కుక్కి చికెన్ తింటావు కదా మా ఊరు లెక్కనే 1.5 కేజీలు ఇచ్చా మా ఊరు తెలిసిన నీకు యా ఊర్రా మాది వచ్చి మాది పాకిస్తాన్ కాదురా మరి పాకిస్తాన్ పని ఇండియాకి గలాసి జరుగుతానే పాకిస్తాన్ పేరు పడుతున్నా కొడక బిడ్డ పాకిస్తాన్ అమ్మంగా మాది అది కాదురా నైనా మరి దాని పేరు చెప్తే ఇట్లా కొడతానండి దాని ఉంగిసి మారా దాని పేరు చేస్తున్నారా అయ్యా పదిలే మాది అది కాదు మరి దాని కుదరా ఇరికిస్తాన్ ఇరికిస్తారా అది ఊరేనా అది ఒక ఊరే ఉండదు ఎంత నీకు చెప్పండి నీరు కట్టాడు పల్లె మదనపల్లి కాడ అదే ఆ రాత్రి పక్క సరేలే ఎంతమంది వచ్చినారు మేము నలుగురు వచ్చేసినాం ఎవరు నేను నా పెళ్ళమ్మ నా కూతురు నా కొడుకు నీ పేరే పేరు నా పేరు కాడుమల్చం నీ భార్య పేరు ఐదాతులు బొమ్మ మరి ఎంగిలి పీతో ఆడుతుండ్రా నేను మీరేం చెప్పా నీ భార్య పేరు హైదరాబాద్ వాడు నీ మధ్య సారే తినేస్తారు సదకడా సారీ తింటరా ఇంకెట్లా సారీ బట్టలు కొట్టింది ఒరే బట్టలు కూడా ఇస్తే తీసుకుంటాం తీసుకొని నోట్లో కొరికేసి దాన్ని ఎంత పోసుకుంటారు పోసేసి రెండే కళ్ళు పోసుకుంటారు కళ్ళిలాలు పోసుకునేది అది కళ్ళలో పోసుకుంటారు కడుపు కడుపులోకి వెళ్ళిపోతే ఎంతమంది అన్నం పెడతా మేము అట్లా కాదు మరి అన్నంలోకి పోసుకొని తీసుకొని తినేస్తాం అంతే
అందుకే ఎడిపించేస్తారు నా కొడుకు. ఎవరా నీ కూతురు పేరు ఉంచు ఉంచమంటే నా మగాడు వచ్చేది కదా నాయనా. ఏం పేరు? నా బిడ్డ పేరు ఉంచు పువ్వు అని పెట్టినా. నీ బిడ్డ పేరు అవు సరేలే. ఆ. నీ కొడుకు పేరు నా ఇంటికి నేను అడిగితే నీ కొడుకు పేరు అదేనా నైనా నా ఇంటికి నీ బిడ్డ పేరు నాయనా. నా ఇంటికి ఏయ్, నా బిడ్డ పేరు నేను అడగలేదు నీ కొడుకు పేరు. నాయనా నా కొడుకు పేరు నా ఇంటికి పెట్టా. ఓ నీ కొడుకు పేరు ఇంటికి పేరు పెట్టావా? సరేలే. ఏయ్, దేవుడి పేరు పెడతారు ఇంటికి పేరు పెడతారా? నేను కూడా పెట్టాను నా దేవుడి పేర్లు. ఎవరెవరు? కుమారస్వామి, గోపాలస్వామి, సత్యనారాయణ స్వామి, ఏడు గోపాల స్వామిని 7 మందికి 7 పేర్లు పెట్టి అబ్బా. 7 ఏళ్ళు వేయాలకి నీతో సహా ఎగిరిపోయి తెచ్చిరియా నాదేనా? నీ ఎంత వేయాలకి ఆయిత్తు. ఈసారి పుట్టేవాడు సత్యవాడు కాకుండా చంపేవాడు కావాలని పెడితే నా ఇంటికి నా కొడుకు బిడ్డ. ఏం చేస్తాడు చిత్తూరు బస్ స్టాండ్ బాత్రూమ్లు ఆ పేరు బాగా పలుకుతున్నట్టువే. నిన్ను కూడా నా కన్నా పని పిచ్చి రావడానికి నిన్ను కూడా నా ఇంటితో సమానం చూసుకో. ఏయ్, నా బిడ్డతో సమానం. అది ఇది అదే రాజ్యమా? యాది బాగా కూడా భయపడ్డాను. మీటింగ్ తీసుకుంటే మన పలికి ఆ పక్క ఎల్లాడి బీచ్కి వెళ్ళిపోతాం. ఏమరా? యా ఊరు అక్క ఇది? మారాల కొల్లపల్లి అంట. ఏయ్, యాభై కవతల పక్కత్త. ఆతుల పక్క ఏయ్, అదే అవతల అవతల పక్క. పక్క, అవతల అవునవును. మరాలు కొలపలే కావచ్చు. ఆ. ఈ సభని కవతలంట వాళ్ళు కూడా భయపడాను. ఈ రాజ్యం పరిపాలన చేస్తే చిన్నాగిరి. ఓహో, చీమిడి చిన్నాగిరి. ఈమెడి కదరా నా కొడుకు బిడ్డ. నువ్వా? ఏయ్, కన్నులు వాళ్ళ ఇంటి పేరు శీలమోలు. ఏమోను. అతని పేరు చిన్నాగిరి తరపు పాలన చేసిన వాడు. ఏయ్, అతను చెత్త బిడ్డ కానీ గుప్తిగా నడుచుకుంటే నీకు డబ్బులు భాగిస్తాడా? అయ్యా అవును. బాగా కూడుకుంటే ఎంత వాళ్ళే కావచ్చు. ఆహా. సంవత్సరానికి నెలకి 50,000 ఇప్పిస్తారా? వీడి కమిషన్ ఇంకా తమ్ముడు దాంట్లో అమ్మా ఎల్లారు బయట సొమ్ము కమిషన్ ఇచ్చినప్పుడు ఎవరు సొమ్ము నాకు తిన్నాడా? ఎవరు సొమ్ము తినేది 4 గంటలకు కొడుకుని ఎక్కువ వెళ్ళిపోతాడు. అదే ఎల్లారి పేరు సోమ కూడా నాయుడు మళ్ళా పేరుకి కోళ్ళ దొంగ. సరేలే, ఆ కుదిరికి ఎట్లా పడతానా? ఏమిరో? పెట్టి తీసుకొస్తాను పో. ఎలా? ఏయ్, 2 కాళ్ళ దగ్గర పెట్టు, 2 దగ్గర జోడించు. వంగు వంగరా, వంగు వంగు వంగ బాయ్. సరే అట్లే పో. ఇట్లా అట్లా పోతావా? సరే బాయ్ బాయ్. టాటా బాయ్. నా గుడ్డి మీకు నీకేం గొంతులో పట్టుకుంటుందా?